చెల్లెను చిత్రహింసలు పెడుతుందిరా. చెల్లె బాధ చూడలేకపోతున్నా నేను. అమ్మ లేడు, నాన్న లేడు, దానికి ఉన్నది నేను ఒక్కనే. దాన్ని నా ముందే చిత్రహింసలు పెడితే నేను తట్టుకోలేకపోతున్నా. అరే శివ, అరే బయటికి రారా, నీ అవ్వ రారా బయటికి. అక్క అక్క ఏమైందిరా, ఈ నెల మిత్తి పైసలు లేట్ అయింది. అక్క అక్క నాకు వచ్చే పైసలు కొద్దిగా లేట్ అయింది, అందుకే నీ మిత్తి పైసలు ఆపాల్సి వచ్చింది అక్క. రేపు పొద్దుగానే తీసుకొచ్చి ఇస్తా అక్క. చాలా మంది పబ్జీ గానీ ఫ్రీ ఫైర్ గానీ ఆడుతుంటారు. ఇందులో మనం కొనుక్కోవాలన్నా డైమండ్స్ గానీ అవి కొనుక్కోవాలన్నా మనమే పైసలు పెట్టాలి. ఇందులో అంటే ఫ్రీగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలా ఎర్న్ చేసుకోవాలి ఎలానో చూపిస్తా చూడండి. నేను డైలీ ఆడుతుంటాను కాబట్టి నాకు కూడా మనీ వస్తుంది. నాకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2000 అలాగే 1500 రూపీస్ కూడా గెలుచుకున్నాను. ఇలా కూడా మీరు గెలుచుకోవాలనుకుంటే మనం ఏం చేయాలో నేను చూపిస్తా చూడండి. డిస్క్రిప్షన్ లో ఉన్న టైగర్ మీద పెట్టాను చూడండి. నేను టైగర్ గెలుచుకున్నాను చూసారా. నాకు 90, 180 రూపీస్ వచ్చినాయి. మొత్తం టోటల్ 600 రూపీస్ అయినాయి మనవి. అట్నే మనం విత్డ్రావల్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. విత్డ్రావల్ మీద విత్డ్రావల్ షిఫ్ట్ అని పెట్టాలి. షిఫ్ట్ అని పెట్టిన తర్వాత చూసారా, విత్డ్రావల్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది మనకు అమౌంట్. చూసారు కదా, నేను 2000, ఒక 1500, అట్లనే ఒక 1000, 4000 కూడా గెలుచుకున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి. అరే అసలు పైసలు కొద్దిగా లేట్ అయినా ఏమనుకోను కానీ మిత్తి పైసలు కొద్దిగా లేట్ అయింది అనుకో, నీ తిత్తి తీత్తా, తెలుసు కదా. అక్క తెలుసక్క, కానీ నా కట్టం కూడా నీకు తెలుసు కదక్క. అంటే ఏందిరా, నీ మీద కనికరం చూపి అన్నా. ఇక అప్పిచ్చిన వాళ్ళందరి మీద కనికరం చూపించుకుంటా పోతే మేము రోడ్ల మీద అడక్క తినాలే. నాకు అదంతా తెలియదు. మిత్తి పైసలు ఇస్తేనే ఈ నుంచి పోతా, లేకపోతే ఈ నుంచి కదలా తేవో. అక్క ఇప్పుడంటే కష్టం అక్క, నీ దండం పెడతా, నీ బాధ్యం అర్థం చేసుకో అక్క. అన్నా ఏమైందన్నా, ఎందుకు ఎడుతున్నావే అన్నా? ఏడవకే చెల్లె, నీకేం తెలియదు, నువ్వు లోపడుకో. ఏంది చెల్లెనా? ఇంత అందమైన పోరుని ఇంట్లో పెట్టుకొని నీకెట్లా ఏ బుద్ధి అయిందిరా? ఈ పోరుని నాతో పంపి, దీని సంగతి నేను చెప్తా. నీ అప్పు ఎట్లా తెరదో అది కూడా చూస్తా. ఏమంటున్నావే నా చెల్లని? సరే మీరెంత, మీ బతుకెంత, నన్నే కొడతావానే? నీ సంగతి చెప్తా. ఈసారి మిత్తే కాదు, అస్సలు గురించి నీ చెల్లెని పట్టుకపో. ఉన్నే కొడతావా నువ్వు? నీ సంగతి చెప్తా. అక్క అక్క నా చెల్లెని క్షమించు, నా చెల్లె తప్పైంది అని చిన్నపిల్ల అక్క, నీ కాలు మొక్తా. అక్క నీ బాధ్యనక్క, నా చెల్లెని విడిచిపెట్ట అక్క, నీ కాలు మొక్తా. రేయ్, నీకు నీ చెల్లెకు బాగా పొగరున్నదిరా. ఆ పొగరేందో అప్పు తీర్చుడు మీద చూపెట్టుంది. అరే పారా పావే పా. చెల్లె చెల్లె పావే, నీకు పొగరు బాగుంది. నీ పొగరు నేను అంచుతా. పావే. అవ్వా లేవే, లేవే. అరే బంటి అక్క, దీంతో ఇవాళ లేచి ముగ్గేసే కాడ నుంచి పాయకాళ్ళు కడిగేదాకా
అన్ని పనులు దీంతోనే చెప్పిరా. దీని పొగరు మొత్తం అంగాలే. సరే అక్క, నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువ పనులు చేపిస్తా దీంతో. నువ్వు నడువే, నడు. ఎంతసేపు బోల్దాముడు ఓ పైకని గాడు పో. పని చేయమంటే ఇక్కడికి వచ్చి వండమానే నిన్ను. పనంతా ఎక్కొట్టి నంగడో చిలక కూర్చున్నావు లే. ఏంటిది ఆకల? పని చేయమంటే ఆకలి ఆకలి. మా అవ్వకి ఇంకా పైసా పిచ్చి పోలే కదా, అందరిని అప్పులు మిత్తిలు అని అందరిని కొడతా ఉంటుంది. చి ఆడపిల్ల అని చూడకుండా ఎట్లా కొడతాను చూడు, ఎట్లా మారుతుందో ఏమో మా అవ్వ. నేను వచ్చే వరకు పని మొత్తం చేసి తయారుండాలి. ఏడవ కవిత ఏడవకు, మా అమ్మ కొంచెం పైసా పిచ్చి గట్టినే అంటది కానీ ఇగో కొంచెం అన్నం తిని కడుపు తిని కవిత తిని. గిసంటదనే మా అమ్మ నాకు నచ్చది. రూపాయి ఇచ్చి 10 రూపాయలు వసూలు చేసి మంది మీద బతుకుతుంది. అందుకే మిమ్మల్ని చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మరి మీ అమ్మకి చెప్పి మా అన్న దగ్గర పంపించచ్చు కదా. పంపిద్దామని నేను కూడా అనుకున్నా, కానీ నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే మొన్న మీ ఫ్రెండ్ రజిత లేదా, అలా పెళ్ళిలో నేను మొన్ననే చూసిన, అప్పుడే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నిజమా? అవును నిజమే. ఈ విషయం గురించి మీ అన్నతో మాట్లాడుకుందాం అనుకున్న లోపే ఇట్లా జరిగింది. మా అమ్మ పోయి చాలాసేపు అవుతుంది, పుష్కాన్ వస్తుంది, జల్జల్ తిన్ను సరేనా, నీ ఇచ్చినా చెప్పకు. హలో, ఏమాయరా పైసలు? పైసలు అడిగి ఎన్నొద్దులైతుంది. పైసలు గిట్లు ఇయ్యలేదనుకో నీ బొక్కలు మొత్తం ఇరగొడతా బిడ్డ. ఏమాయరా పైసలు తీసుకొచ్చినావా? తేలే అక్క, ఒక్కసారి మా చెల్లెని చూసిపోదామని వచ్చిన. ఏమ్రో నీ చెల్లేమన్నా అత్తగారింటికి అన్నది అనుకుంటారా చూసిపోనికి? చల్ దుబాయ్, పైసలుంటేనే ఇక్కడికి రా, లేదనుకో బద్దలు బాషింగాలైతాయి. నర్రా, ఇంకా ఏం నిల్చొని చూస్తానవురా? నడు. అన్నా ఏయ్ అన్నా నన్ను ఇక్కడ నుంచి తీసుకోయి, నాకు భయం అవుతుంది బాగా, నాకు భయం అవుతుంది బాగా. చెల్లె ఏడువకు, చెల్లె ఏడువకు. రే ఎన్నిసార్లు చెప్పారు? నడు.
ఎట్లనే చేసి పైసలు ఇచ్చి చెల్లెని ఇడిపియాలి. ఏమైందిరా ఇంకా పైసలు సెట్ కాలేదా? కాలేదురా ఇంకా. నేను అప్పు చేస్తే చెల్లెను చిత్ర హింసలు పెడుతుందిరా. చెల్లె బాధ చూడలేకపోతున్నా నేను. అమ్మ లేడు, నాన్న లేడు, దానికి ఉన్నది నేను ఒక్కనే. దాన్ని నా ముందే చిత్రహింసలు పెడితే నేను తట్టుకోలేకపోతున్నా. చిన్నప్పటి నుంచి దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నా, కానీ దాన్ని నా ముందే ఎటువంటి అడుగు కొడుతుందిరా పైసల కోసం. ఏం చేయాలిరా పవన్, నాకు అస్సలు అర్థమైతలేదు. అరే నువ్వు ఏడువకరా గట్లా, నాకు బాధ అనిపిస్తుంది. పైసలు రావాలంటే ఒక పని ఉంది, చేస్తావారా? నువ్వు ఆ పని చేసినావు అనుకో, చెల్లి ఆడికి వెళ్ళొస్తుంది, మంచిగా ఉండొచ్చు. ఆ పైసలతోటి చెల్లెని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి కూడా చేయొచ్చు మంచిగా. చేస్తావారా ఆ పని ఏందో? అరే పవను, నా చెల్లె సంతోషంగా ఉంటుందంటే ఏ పనైనా చేస్తా. ఆఖరికి నా పానం వేయడానికి కూడా నిన్ను రాడేరా. నేను ఉన్నదే దానికోసం. ఏం పని చెప్పురా? ఏం లేదురా, బగ్గ పైసలు ఉన్నావు ఒక ఆమె ఉన్నది. ఆమె ఒక కిడ్నీ ఖరాబ్ అయింది. ఆ కిడ్నీ నువ్వు ఇచ్చినావు అనుకో, నీకు బాగా పైసలు ఇస్తుంది. ఆ పైసలు తీసుకపోయి ఆడ కట్టి చెల్లెని తీసుకొని రావచ్చు, సరేనా? అరే కిడ్నీ ఏందిరా, నా చెల్లె కోసం నా బాడీలో ఉన్న ఏ పాటని ఇస్తారా? అరే నీకు దండం పెడతారా? వాళ్ళు ఎవరి దగ్గరకు నన్ను తీసుకోపోరా ప్లీజ్ రా పవన్, ప్లీజ్ నా చెల్లెని కాపాడరా. నాకు ఎవరు లేరా, నీ ఒంటరి అన్నా, ప్లీజ్ రా పవన్. ఈయన ఏడిపోయేవానికి కావాలి. వీడికి కిడ్నీ ఇచ్చిండనుకో నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ తోటి 2 ఏళ్ళు ఆడిందాట పాడిందే పాట. అరే శివ, నువ్వు ఏడవకరా, నేను చెప్పేదాకి నువ్వు. సరేరా పవన్. సాయంత్రం చింతకిందికి రా, నేను అలా తీసుకుపోతా, సరేనా? నేను పోయేస్తా. సరే సరే. చెల్లె, అన్నా ఇంత పని ఎందుకు చేసినావే? ఇదంతా నా కోసమే కదా. నేను బతుకు. అయ్యో చెల్లె, ఇదంతా చేసింది నీకోసమే కదనే. నువ్వే గిట్లా ఏడితే ఎట్లా చెల్లె? చెల్లె నీకోసమే నేను చేసినా కదా చెల్లె. నువ్వే గిట్లా ఏడితే ఎట్లా చెల్లె? అన్నా నా కోసం కిడ్నీ అమ్మినావా? కవిత, నువ్వు అనుకున్నట్టు మీ అన్న కిడ్నీ ఎక్కడికి పోలే. అన్నా నువ్వు చెప్పింది నిజమేనా? అవును, నేను చెప్పింది నిజమే. ఆ కిడ్నీ కూడా కావాల్సింది మా అమ్మకే. అవునా? అవును, ఈ విషయం మీ అన్నకు కూడా తెలియదు. ఆ రోజు కిడ్నీ అవసరం ఉంది మా అమ్మకే. ఎన్ని పైసలు ఇద్దామన్నా ఎవ్వరు కూడా కిడ్నీ ఇవ్వలే. అమ్మా అమ్మా. శివ, నన్ను క్షమించు శివ. ఇన్ని రోజులు పైసుంటే ఏమన్నా చేయొచ్చు అనుకున్నా, కానీ ఎంత పైసున్నా ఒక గొప్ప మనసును కొనలేమని అర్థమైంది. ఇగో నీ ఇంటి కాగితాలు తీసుకో. నీకు ఇంకొక ముచ్చట చెప్పాలి. నా కొడుకుని నీ చెల్లెకిచ్చి పెళ్ళి చేద్దాం. నీ దగ్గర మంచితనం ఉంది, నా దగ్గర పైసు ఉంది. ఇంకేం కావాలి శివ? ఒప్పుకో. నా చెల్లెకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను కిడ్నీ ఇవ్వకపోతే నీ కిడ్నీ ఎవరు ఇచ్చిర్రు మరి? ఆ రోజు కిడ్నీ కోసం మస్తు ఎతికినాం. ఎవ్వరు కిడ్నీ ఇయ్యరని తెలిసి బాగా బాధపడ్డా. కానీ నా పక్క బెడ్లో నువ్వే ఉన్నావు. నీ చెల్లె కోసం కిడ్నీ అమ్మనికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. అప్పుడు నేను చేసిన తప్పేందో నాకు అర్థమైంది. కానీ చివరికి ఎవరో చనిపోయిరని వాళ్ళ అవయవాలను దానం చేసిర్రు. ఈ విషయం నీకు తెలియద్దని నా కొడుకు నేనే చెప్పి నీ చెల్లె నీ దగ్గరికి తోలినా. శివ, ఎంతటి కఠినాత్మలకైనా మంచి మనసు ఉంటుందని గిసొంటి టైంలోనే బయటపడుతుంది. ఏదైతే అందరం ఒకటైనా. ఇంకేంది, ఓ మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికి లగ్గం చేద్దాం.